మాజీ మంత్రి హరీష్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం బొమ్మల రామారం మండలం సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ ను సందర్శించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, నిర్వహణ తీరును పరిశీలించారు. కరెంటు సరఫరాపై విద్యుత్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సాగునీటి సరఫరాలో, తాగునీటి సరఫరాలో, విద్యుత్ సరఫరాలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిరోజు త్రాగునీరు అందించింది, రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించింది. అదేవిధంగా ప్రతిరోజు ఇలా ఎక్కడ కూడా సాగునీటికి కూడా ఇబ్బంది రాకుండా నీళ్లు అందించాం. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో, తాగునీటి సరఫరాలో, సాగునీటి సరఫరాలో పూర్తిగా వైఫల్యం చెందింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఇలా బొమ్మల రామారం మండలంలో మా కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వస్తే 2 రోజులకు ఒకసారి నల్లా వస్తుందని అక్కడ ఉన్నటువంటి మహిళలు తమ బాధలు చెప్పుకోవడం జరుగుతా ఉంది. అంటే కట్నె ఇల్లు పెట్టిన పొయ్యిలాగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా కూడా అమలు చేసి 5 ఏళ్లు త్రాగునీరు సరఫరా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి కనీసం ఉన్నదాన్ని కూడా మీకు నడపచేతనైతలేదా? ఉన్నదాన్ని నడపడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది?